టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలు నిన్న రిలీజ్ అయ్యాయి. సో, దాని బ్యాక్‌లాగ్ లిస్ట్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. 4లో భారీగా బ్యాక్‌లాగ్ లిస్ట్ అయితే ఉన్నాయి. విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. సో, దాని డీటెయిల్స్‌లోకి చూద్దాము. బ్యాక్‌లాగ్ లిస్ట్ చూస్తే సుమారు 2000కు పైగా ఉన్నటువంటి అంచనా అయితే ఉంది. 4కి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో 8180 పోస్టులకు గాను 8084 పోస్టుల ఫలితాలైతే విడుదల చేశారు. అయితే ఇందులో ఉద్యోగాలు పొందినటువంటి వారిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసేటువంటి వారు ఉన్నారు. సో, తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలనేవి మొన్న 15వ తేదీన సుదీర్ఘ కసరత్తు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ఫలితాలనైతే రిలీజ్ చేసింది. ఇది మనకి tspsc.gov.inలో అయితే రిలీజ్ చేసిన లిస్ట్‌లో అయితే చూసుకున్నారు చాలామంది. సో, దీనికి సంబంధించి 8084 పోస్టులకైతే వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ అయింది. కొంతమంది రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో ఎవరికైతే జాబ్స్ అయితే లిస్ట్ ఇచ్చారో వారిలో కొంతమంది టీచర్లు అయితే ఉన్నారు. కొంతమంది కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మంచి శాఖల్లో మంచి పోస్టులు వస్తే గ్రూప్ 4లో జాయిన్ అవ్వాలని చెప్పేసేసి గ్రూప్ 4 లిస్ట్‌లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. కానీ వారికి వాళ్ళు అనుకున్న శాఖలైతే దక్కలేదు. వీరి యొక్క పోస్టులనైతే వదులుకొనున్నారు కొంతమంది. తుది ఫలితాలకి ముందే అన్‌లీవింగ్ అనేటువంటి అంటే ఉద్యోగం ఇష్టం లేదు అనేటువంటి ఆప్షన్ కనుక తీసుకుంటే ఈ పోస్టులనేవి బ్యాక్‌లాగ్ అయ్యేవి కావు అని చెప్పి చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరైతే గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారో వారికి ఉద్యోగాలైతే వారి నియామక పత్రాలైతే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అయితే ఇవ్వనున్నారు. డిసెంబర్ 9 నుంచి అయితే విజయోత్సవాలు జరగనున్నాయి.